లవర్ ఉంటే జాలల్లా వెనక ముందు చూడరోలా ఈ కాలం యూత్ పొలగాళ్ళు. పసిఫిక్ లో దూకేయమన్నా దూకేస్తానే నీకోసం, ఎవరెస్టు ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం అని గాలెదేల్తారు. గాయ పనులు ముంగటేసుకుంటారు. వాళ్ళ లోకం వాళ్ళదే, మన లోకంలా అస్సలుండరు. అసంటి ఓ ప్రియుడు తన ప్రియురాలుతోటి సవాల్ చేసి ఏం చేసిండో చూసి గట్టిగా అరుచుకొనొద్దాం పాండ్రి. ప్రేమికుల ముచ్చట అని చెప్పి బ్రహ్మాండంగా ఉన్న సముద్ర తీరాన్ని చూయిస్తున్నారు గాని ఇంతకు ఆ సవ్వాలు ముచ్చటేంది, వాళ్ళు ఎక్కడున్నారో చూయిస్తలేరని అనబోతున్నారా? జర్ర సైసుర్రి. ఇగో ఇడ గానొస్తున్న కారు అట్టిది కాదు, ఆ సవ్వాలు చేసుకున్నట్లనే నడి సంద్రంలోకి పోయింది. అసలు ముచ్చట ఏంటిదంటే, తమిళనాడులో ఉన్న కడలూరు హార్బరు పరంగిపేట తీరం దగ్గర సముద్రంలోకి ఎవ్వరు కారు నడుపుతారని 5 పోరగాళ్ళు బెట్టింగ్ పెట్టుకున్నారట. అది కూడా ఫుల్ గా దాగినాక మందు మత్తుల్నే గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఓ పోరగాడు నేను సముద్రంలో పోయి చూపిస్తానని లవ్వర్ తో సవాల్ చేసిండట. ఇక కడలూరు దగ్గరలో ఉన్న సోది కుప్పం కాడ కారులున్న నలుగురిని దించి అదే కారులున్న మ్యాప్ చూసుకుంటా సముద్రంలో పోయిండు. ఇంకేమున్నది, కొద్దిసేపటికి ఆ కారు సముద్రంలో తేలుకుంటా మత్స్యకారుల గానచ్చటాలకు పోలీసులకు మతలావు పంపించిర్రు. ఇక పోలీసులు వచ్చి ట్రాక్టర్ సాయంతో సముద్రంలో చిక్కుకున్న కారును ఒడ్డుకు తీసుకొచ్చిర్రు. ఇక ఆడ మద్యం మత్తులున్న 3 పోరగాన్లు 2 ఆడవిళ్లను అదుపులోకి తీసుకొని విచారణ చేసిర్రు పోలీసులు. తాగినాక ఆముదాలు బుక్కినట్టు చేసిర్రు ఈ పోరగాళ్ళు పాడుగాను. ఇంకా నయ్యం జాలర్లు చూసుట్లా ఏం కాలేదు గాని, లేకుంటే ఉత్తగా ఆగమయ్యే కతుండు. ఏమన్నా పందాలు పెట్టుకుంటే పానాలతో తక్లీఫ్ లేని పెట్టుకోవాలి గాని గిసొంటి పిచ్చి కథలు మాత్రం పడద్దు. మరిగా యూత్ పిల్లగాళ్లే కాదు, ఎవ్వలైనా నీళ్లతోని కరెంటుతోని అగ్గితోని పరస్కాలు చేయొద్దు, లేని పరేషాల్లో పడద్దు. ఏమంటున్నావు? సరేనా?